అబ్బా గైస్, ఇప్పుడైతే తెలుసు కదా పార్ట్ 2 అయితే పెడతానని. ఇగోండి పార్ట్ 2. అరే పార్ట్ 2 తొందరగా పదరా లెస్టర్ వాళ్ళ ఇంటికి. ఎప్పుడు లెస్టర్ తొందరగా రమ్మన్నాడు. అదే ట్రెవర్ వెళ్తున్నాను. నేను వెళ్ళి లెస్టర్ తోటి మాట్లాడతాం. అసలు ఏంటి ఈ ఈవిల్ మూన్ ఏంటి, దీనికి ఏమైనా స్టోరీ ఉందా అని. ఫస్ట్ అయితే తొందరగా పద పార్ట్. ఇక్కడ లేట్ అవుతే మనం ఇక్కడ పీల్చేటట్టున్నాం. తొందరగా నడుపు పార్తు, తొందరగా అడవకు. వచ్చేసాం మనం, ఆల్మోస్ట్ నియర్ టు లెస్టర్ హౌస్. బూస్ట్ నొక్కు పార్తు, బూస్ట్ నొక్కు. నొక్కుతున్నాను ట్రెవర్, నొక్కుతున్నాను. కానీ ఎంత స్పీడ్ వెళ్ళినా కూడా ఈ స్పీడ్ 120నే వెళ్తుంది, ఇంకా వెళ్తలేదు. అబ్బా ఈ తొక్కల కారు ఎందుకు వేసుకొని వచ్చినా? ఏదో మంచి కారు వేసుకొని రావచ్చుగా. మంచి కారు వేసుకొని వస్తే లెస్టర్ డ్రైవర్ ఏడబడతాడు. డ్రైవర్ సరే కానీ ఇప్పుడు మనం తొందరగా వచ్చేసాం. తొందరగా వెళ్ళి మనం చూద్దాం లెస్టర్ ఏం చేస్తున్నావు. లెస్టర్ ఈయనే ఉన్నాడు. లెస్టర్ ఏం చేస్తున్నావు ఇక్కడ బయట? మమ్మల్ని ఎందుకు అంత తొందర పిలిచావు? పోర్తు, ఇది చాలా డేంజరస్ మూన్ అంట. ఈ మూన్ కానీ ఎవరైనా చూస్తే చాలా ఎక్కువసేపు ఆ మూన్కి హిప్నోటైజ్ అయిపోతారంట. అవునా? ఇది నాకు ఎప్పుడు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఆ మూన్ దిక్కు ఎక్కువ చూడకు. ఆ మూన్ అయితే చాలా డేంజరస్ మూన్ అంట. అది 100 yearsకి ఒక్కసారి వస్తుంది. ఆ మూన్ అయితే మన ఈ భూమి మీద అర్థం తొందరగా ఆ మూన్ దిక్కు చూడకు. ఆ మూన్ ఎత్తు నేను హిప్నోటైజ్ చేస్తుందంట. పడుతూ తొందరగా ఆ మూన్ దిక్కు చూడకు. సరే లెస్టర్, సరే నేను ఇప్పుడు చెప్తాను. పార్తు తొందరగా మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నేనేం చేయాలి? పూజ చేయాలా? అదంతా కాదు. ఫస్ట్ మా ఫ్రెండ్ దగ్గర ఒక కార్ ఉంటుంది. ఆ కార్ నుంచి మనం ఎస్కేప్ అవ్వచ్చు. ఆ కార్ మిసైల్స్ పడినా కూడా ఏమీ కాదు. మిసైల్స్ ఆస్ట్రాయిడ్స్ ఏమి పడినా కూడా ఏమీ కాదు. ఇంత చీత కూడా పడదు. తొందరగా పద, మనం వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కార్ తీసుకొని వద్దాం. సరే లెస్టర్ వెళ్దాం. అబ్బా ఇటు దిక్కు నాకు జలుబు, ఇటు దిక్కు నేను పని చూసుకోవాలి. నాకు తలకాయ నొప్పి లేస్తుందిరా నైనా. సూర్యపార్తు తొందరగా పద, నీ జ్వరం ఏదో నేను తగ్గిస్తాను కానీ తొందరగా పద, ఇది మనకి ప్రమాదం. సరే మీరు కూడా మూన్ దిక్కు చూడకండి. ఆ మూన్ దిక్కు చూస్తే మీరు హిప్నోటైజ్ అయిపోయి నాకు ప్రాబ్లం. అది 1 hour కన్నా ఎక్కువ చూసామనుకో ఆ మూన్ని మనం ఫుల్గా హిప్నోటైజ్ చేసేసుకుంటుంది. మనం లోపల ఉన్న దీనికి మెసేజ్ ఏం లేవు. తొందరగా పద. లెస్టర్ ఏమైంది? లెస్టర్ ట్రెవర్ లైట్ పోయింది అండ్ ప్లస్ ఈ మూన్ ఏదో చేస్తుంది. అవును లెస్టర్ ఏదో చేస్తుంది. స్కోప్ చేసి చూడు ఒకసారి. నా స్కోప్ అంత దగ్గరికి వెళ్తలేదు ట్రెవర్. మీరు అక్కడ నుంచి షూట్ చేయి పార్తు, తొందరగా షూట్ చేయి. అబ్బా నేను అక్కడ నుంచి షూట్ ఎలా చేస్తాను? చాలా దూరం ఉండాలి. వావ్ ఈ మూన్ ఎలా మందంగా ఉందో. అవును కదా, మూన్ చాలా అందంగా ఉంది, సేమ్ నీలానే. లెస్టర్ ట్రెవర్ ఏమైంది వీళ్ళకి? ఐ థింక్ వీళ్ళు హిప్నోటైజ్ అయిపోయినట్టున్నారు. తొందరగా తీసుకొని వీళ్ళని లోపల పెట్టేసేయాలి. లేకపోతేనే వీళ్ళు ఫుల్ హిప్నోటైజ్ అయిపోయి వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. తొందరగా పద, తొందరగా చేయాలి. తొందరగా అంటే తొందరగా. అబ్బా జలుబు గైస్. వీళ్ళైతే హిప్నోటైజ్ అయిపోయారు దానికి. తొందరగా లెస్టర్ని డ్రైవర్ని లోపల పెట్టేద్దాం పదండి. అబ్బా రాత్రి పూటని ఇలా అన్నీ అవుతుంది. లోపల అయితే కరెంట్ కొంచెమే ఉంది, అది బెడ్ లైట్ అనమాట. ఇక్కడ పెడితే వాళ్ళు పడుకున్నట్టున్నారు. పడుకొని అండ్ ఇక్కడ నుంచి లెస్టర్ కాదు ట్రెవర్. ఎప్పుడు చూసినా లెస్టర్ ట్రెవర్ పేర్లు మర్చిపోతాను నేనైతే. మూన్ చాలా అందంగా ఉంది. మూన్ అంతా అందంగా నేను లేను. అందంగా ఉంటావు పడుక. వీడేంటి నిద్రపోయాడు? ఆయన నిద్రపోయి లేస్తాడు కదా మళ్ళీ ఎందుకు? అబ్బా అమ్మయ్య వీళ్ళని కరెక్ట్గా పడుకోబెట్టేసా. ఇక మనం వీళ్ళ ఫ్రెండ్ హౌస్ లొకేషన్ పెట్టాడు లెస్టర్. తొందరగా పోయి వెళ్దాం. ఇక్కడ
ఇక్కడ నుంచి చూడండి గైస్, మూన్ చాలా భయంకరంగా ఉంది. అంత క్లియర్గా అనిపిస్తలేదు మీకు, నాకు కూడా అనిపిస్తలేదు. ఐస్ డ్రాప్స్ పడుతున్నాయి, తొందరగా వెళ్ళాలి ఎందుకంటే ఈసారి చాలా ఎక్కువ పవర్ఫుల్ అయినాయి. దారి క్లోజ్ అయిపోయింది ఏంటి ఇక్కడ నుంచి? అమ్మ బ్యాక్ నుంచి వెళ్తాం, బ్యాక్ నుంచి కూడా దారి క్లోజ్ అయింది. ఇప్పుడు ఎలా? దారి తెచ్చుకుంది, బ్లాస్ట్ అవుతున్నాయి. అబ్బా ఎందుకంటే నాకు ప్రాబ్లం పార్ట్ 2లోనే నాకు జలుబు రావాలా? అబ్బా అక్కడ ఉంటే నేను జరగటం అన్నా. తొందరగా వీళ్ళ ఫ్రెండ్ హౌస్కి వెళ్తాం గైస్. వీళ్ళ ఫ్రెండ్ హౌస్ ఏంటో రిచ్ మ్యాన్షన్ అని ఉంటుందంట. రిచ్ మ్యాన్షన్ ఏడుందో అది మీ రిచ్ మ్యాన్షన్. ఇప్పుడు రిచ్ మ్యాన్షన్ నాకు గొడవలు వద్దు కానీ తొందరగా పద. ఇదేదో కొండ అవుటర్ సైడ్ ఉంది గైస్. కొండ తిరుక్కొని వెళ్ళాలి నేనైతే. అబ్బా దేవుడా ఏంటి ఇలాగా నాకు కర్మ. అబ్బా కర్మతో ఇది కూడా వచ్చిందా? కరెంట్ వచ్చింది. ఇవి పేలిపోతున్నాయి, తొందరగా వెళ్ళాలి. పేలిపోతున్నాయి. ఎక్కడా ఇది? ఎక్కడా? సిటీ అవతలకు వచ్చాను గైస్, నేను కొండ దాటుకొని వచ్చాను. ఏడుంది ఇదే? అబ్బా కొండ ఇక్కడ ఉంది గైస్. ఒక పేరు వస్తుంది, రిచ్ మ్యాన్షన్. రిచ్ మ్యాన్ హెల్ప్ఫుల్ అని. ఇక్కడ నుంచి ఇది విల్లా స్టార్ట్ అవుతుంది. ఈ విల్లా నుంచి రైట్ తీసుకోవాలంట, అక్కడ వస్తుందంట వాళ్ళ ఫ్రెండ్ హౌస్. వాళ్ళ ఫ్రెండ్ ఉంటే మాట్లాడచ్చు, మాట్లాడే టైం లేదు, లేస్తున్నాను పోతాడు నిజంగానే. తొందరగా పద 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 ఓపెన్ చెయ్య గో గేట్. అమ్మో ఇక్కడ కూడా పడుతుంది. ఇల్లు కానీ ఇల్లు వాళ్ళ కొట్టింది నేనే అని అంటే నా మూది పళ్ళు రాలిపోతాయి. సర్లే కానీ ఇప్పుడు ఎందుకు జోకులు. తొందర వీళ్ళ ఫ్రెండ్ కార్ ఏడుంది రా? వీళ్ళ ఫ్రెండ్ కార్ ఏడుంది? ఫస్ట్ వీళ్ళ ఫ్రెండ్ ఏడి? ఇక్కడ అక్కడ ఉంది గైస్. అక్కడ చూసారా? అక్కడ ఉంది. ఇందాక మిషన్ పడ్డది కానీ దానికి ఏం అవ్వలేదు ఏంటి? దానికి కింద షెడ్ ఉంది కదా, మర్చిపోయా. ఈ కార్ చూడండి గైస్, నా కార్ కన్నా మంచిగా ఉంది. ఆ మిసైల్ నుంచి అయితే సూపర్గా కాపాడుతుంది. ఇదైతే ఐరన్ మెటల్ తోటి ఉంది గైస్. మిసైల్స్ పడినా కూడా చాలా లేయర్స్ ఉందంట. ఇది చాలా హెవీ కూడా ఉంది. కొంచెం కార్ అయితే ఊగిపోతుంది కానీ కార్ అయితే ఊగుతలేదు. అబ్బా తొందర పద గాయస్, తొందర నేను నా కార్కి బాయ్ చెప్పేసేయాలి. నా కార్ బాయ్. నేనేది ఇంత హ్యాపీ చెప్తున్నా? నీ కార్ రే. అవును కదా, నాకేంది గైస్, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది పిచ్చి. నా కార్ నా కార్ చాలా డ్యామేజ్ అయింది గైస్. చాలా అంటే చాలా. ఇది చాలా పెద్ద డ్యామేజ్. ఇది 1,000 lakh పడుతుంది ఈ కారు. వామ్మో కారు అయిందా? ఫస్ట్ అయితే తొందరగా వెళ్తాం పదండి వేసి తొక్కలేదు పదా. నేను నా కారు ఎందుకు గుర్తున్నానో నాకే తెలియదు గైస్. అబ్బా ఇక్కడ నుంచి ఏమైనా వే ఉందా? ఉంది. ఇక్కడ నుంచి ఇందాక చూశాను నేను. ఇక్కడ ఒక చిన్న గేట్ ఉంటుంది, ఆ గేట్ నుంచి పక్కకి పోతే కనిపిస్తుంది. ఈ మిసైల్స్ పెద్ద మిసైల్స్ పడుతున్నాయి గైస్. ఎంట్రీ వేయడానికే వస్తలేదు. వచ్చేసాను. ఇంకో ఇక్కడ నుంచి ఈ మధ్యలోకి వెళ్తే ఆ డోర్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఆ డోర్లో ఫిట్ అవుతుందో లేదో నాకే డౌట్. ఇక్కడ ఉంది డోర్. ఇంకా ఆ డోర్ అనుకుంటున్నా. ఓపెన్ అవ్వు. ఇక్కడ నుంచి లెస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అక్కడ నుంచి వీళ్ళిద్దరిని పికప్ చేసుకుని మిలిటరీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. అమ్మయ్యా గైస్, తొందరగా వెళ్దాం పదండి. ఏంటి ఇప్పుడు పేలిపోతున్నాయి ఇవి. నా కార్ అయితే లిటిల్ బిట్ బౌన్సీ అవుతున్నాయి గైస్. అందరు కార్స్ ఎగిరిపోతున్నాయి, నా కారే ఎగురుతలేదు. చూడండి కార్స్ ఎలా ఎగురుతున్నాయో చూడండి. బిల్డింగ్కి గుద్దుతున్నాయి. గైస్ తొందరగా వెళ్దాం పాయిస్. తొందరగా ఇంకా చూడండి కార్స్ అన్నీ ఎగిరిపోతున్నాయి. నా కార్ అయితే కొంచెం కంట్రోల్ అవుతలేదు నాతో పాటు. ఈరోజు తీసుకెళ్తుంది కానీ కరెక్ట్ వేరే కదా మేము వెళ్తుంది. కార్కి ఏమైనా అయితే నాకు
మిసైల్స్ అక్కడ బౌన్స్ అవుతుంది ఇందాక బౌన్స్ అవుతుంది ఇందాక వామ్మో ఇందాక క్యాస్టర్ పడింది ఆ తర్వాత నీటి పని అయిపోయింది అనుకుని అయిపోలేదు వామా అయిపోయినా బాగా గట్టి కూతున్నాయి గైస్ తొందరగా వెళ్దాం బాయ్స్ తొందరగా దీని స్పీడ్ అయితే చాలా ఎక్కువ ఉంది చాలా అంటే ఎక్కువ కానీ స్లో అయిపోతుంది మిసైల్స్ వాడడం వల్ల లెస్టర్ వాళ్ళ ఇల్లు ఎందుకు ఇంత దూరం ఉంటుందో రిచ్ మ్యాన్షన్ నుంచి నేను మళ్ళీ ఈ బ్రిడ్జ్ దాటి ఆ కొండ దాటి పగిలిందిరా మూతే తొందరగా వెళ్దాం పదండి గైస్ తొందరగా అంటే తొందరగా అబ్బా తలకాయ వస్తుంది ఫస్ట్ వీళ్ళు లేచారో లేవలేదో ఏమో పార్తు నువ్వు మంచిగానే ఉన్నావా లెస్టర్ ఏంటి ఈ కార్లో ఉన్నావా లేదు పార్తు ఈ కార్ నేనే నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాను నా ఫ్రెండ్ ఇది ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అని ఒక మైక్ పెట్టించాడు అవునా సరేలే తొందరగా నీ ఇంటికాడనే ఉన్నా తొందరగా పెట్టిరా తొందర వస్తున్నాను వీళ్ళైతే మైక్ పెట్టిండంట ఇక్కడ నుంచే కనెక్ట్ అవుతుందంట డోర్ ఓపెన్ చేయి లెస్టర్ ముందర డోర్ కొట్టాను నేను ఎందుకు నువ్వు అలా వచ్చావు నువ్వే దూసుకొని వచ్చావు అవునా సరేలే ఫస్ట్ ఇక్కడ రండి అక్కడైతే చాలా బ్యాడ్లీ ఉంది బయట చాలా అంటే చాలా బ్యాడ్లీ ఉంది ఏమైంది బ్యాడ్లీ అంటారు ఆ బ్యాడ్లీ అంటే నాకు చెప్తాను చూడు ఇగో ఇప్పుడు ఏంటిదంటే అక్కడ నుంచి నేను అక్కడి నుంచి వెళ్తున్నానా మీ కార్ తీసుకోగానే బౌన్స్ అవుతుంది మా కార్ బౌన్స్ అవుతుంది అన్ని కార్లు ఎగిరిపోతున్నాయి మిసైల్స్ వల్ల అది గుద్దుకొని నా కార్కి గుద్దుకొని నా మూతి పాల కొట్టుకున్నాను సరే లెస్టర్ ఎక్కడికి వెళ్దాం పాడుతూ తొందరగా మనం మిలిటరీ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్దాం సరే అవును పాడుతూ తొందరగా మిలిటరీ ఆఫీసర్ దగ్గరికి వెళ్దాం లెస్టర్ చెప్పారంటే అంటే వాళ్ళకి క్రిమినల్ సార్ అంటారంట వాళ్ళ సార్ వీళ్ళ ఫ్రెండ్ అంట ఒక సీక్రెట్ బంకర్ కంటించాడు ఆ సీక్రెట్ బంకర్ వీడి ఫింగర్ ప్రింట్ తోటి ఓపెన్ అవుతుందంట తొందరగా అవునా సరే తొందరగా పద ఇప్పుడు సార్ ఇక్కడ కానీ లేకపోతే మనకి ప్రాబ్లం పార్తు నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు సార్ ఎప్పుడు 24 hours ఆఫీస్ దగ్గరనే ఉంటారు సరే తొందరగా పద పార్తు తొందరగా సరే లెస్టర్ ట్రెవర్ తొందరగా వదం సరే కానీ రండి వెళ్దాం ఆ కారు తెచ్చావా తెచ్చాను డ్రైవర్ తొందరగా పద తొందరగా సరే పార్తు తొందరగా వెళ్దాం పద ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మన మిలిటరీ ఆఫీస్ దగ్గరికి వెళ్దాం తొందర వస్తున్నాను పార్తు తొందరగా ఎక్కండి ఎక్కుతున్నాను లెస్టర్ తొందర ఎక్కువ ఈ మిసైల్స్ పడడం స్టార్ట్ చేసేసాయి నీ ఇల్లు కూడా కూలిపోతుంది తొందరగా రా నీకే మంచిది అవునా సరే పద తొందరగా అవును ఇది ఎందుకో నాకు వైరస్ వచ్చేటట్టు అనిపిస్తుంది వైరస్ అవి ఏమి ఉండవు పార్తు నువ్వు తొందరగా పద సరే డ్రైవర్ నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను చూస్తున్నాను వైరస్ ఏమన్నా లేకపోతే ఇక చూద్దాము సరే పార్తు సరే గైస్ ఇదే వరకు ఈ వీడియో పార్ట్ 3 అయితే రేపు వస్తుంది ఖచ్చితంగా చూడండి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్